సో ట్రక్ అయితే మనం లోడింగ్కి వచ్చాం ఇవాళ జార్జియాలో. ఇదిగోండి ఇలా ఉంటుంది వేర్ హౌస్, లోపల ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఈ ర్యాక్లో అలా అలా పెడతా ఉంటారు. సో ఫోర్క్ లిఫ్ట్లో తీసుకొచ్చి ఇలా మొత్తం అరేంజ్ చేస్తారు అన్నమాట లోపల. సో ఇన్సైడ్ ఆఫ్ ద ట్రైలర్ ఇలా ఉంటుంది డ్రైవ్ వ్యాన్కి. సో లైట్ లేకుండా సైడ్ నుంచి చూసారా, సన్ లైట్ లాగా అలా ఫామ్ అయింది. సో దట్స్ హౌ ఇట్స్ గోనా బీ ఇన్సైడ్ ద ట్రైలర్. సో లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో లోడ్ వచ్చేసి ఏదో సంథింగ్ హ్యాంబర్గర్ ప్రిపేర్ చేసే సంథింగ్ పౌడర్ సంథింగ్ ఏదో ఉంది, ఏదో పౌడర్ లేబుల్స్ లాగా ఉన్నాయి, నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. బట్ అదే ఆ హ్యాంబర్గర్ సంబంధించిన ఏదో ఐటమ్, పౌడర్ ఐటమ్ లాంటిది ఏదో దాంట్లో ఉపయోగించేది. డోంట్ నో వాట్ ఇట్ ఈస్. సో బ్యూటిఫుల్ డే టు వర్క్. జార్జియాలో చూసారా మంచిగా ఎప్పుడూ సన్నీగా అలా బాగుంటుంది అనమాట క్లైమేట్. సమ్మర్స్ అయితే ఫుల్ వస్తుంది, ఇండియన్ క్లైమేటే ఉంటుంది. సో ఈ ఫ్రంట్ ట్రక్ చూసారా, ఆ షీట్ అది పెట్టాం మనం వింటర్కి, లోపల స్నో అయితే. సో జస్ట్ మనం లోడ్ అయితే పిక్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా యానిమల్ ఫీడ్, ఐ మీన్ పౌల్ట్రీ సంబంధించిన ఫీడ్ ఆర్ సంథింగ్ ఏదో. అండ్ వీ గోనా రిటర్న్ బ్యాక్ టు టొరంటో జస్ట్ ఇన్ ది సెకండ్. వెయిట్ అయితే ఫుల్ హెవీ లోడ్ ఉంది. ఆల్మోస్ట్ ఒకసారి వెళ్ళి వెయిట్ కూడా చెక్ చేయించాలి. ఆల్మోస్ట్ 42,000 lbs ఉంది. సో యూ గోనా జస్ట్ గో అండ్ చెక్ ద వెయిట్ ఆల్సో. ఓకే గైస్, సీ యూ గైస్ ఇన్ ది సెకండ్. ఓకే, బై. హలో గైస్, ఇప్పుడే వెయిట్ అయితే చెక్ చేసుకున్నా క్యాట్ స్కేల్లో. మనది ఫుల్ వెయిట్ అనమాట. ఫుల్ వెయిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాట్ స్కేల్కి వచ్చి చూసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా పిఎస్ఏ మీటర్, ఇక్కడ తెలిసిద్ది. అబోవ్ 60 ఉందనుకో మనది ఆల్మోస్ట్ ఫుల్ వెయిట్ అనమాట. సో అండర్ 60 ఉంటే ఓకే, వీ డోంట్ హ్యావ్ టు చెక్ ఎవ్రీ టైమ్ అనమాట. మనకు అర్థమైపోయింది ఓకే అంత వెయిట్ లేదని. 60 ఉంది కాబట్టి వెయిట్ చెక్ చేయించాను ఇప్పుడే. సో 77,000 అంటే లెట్స్ సే 78,000 lbs అనుకోండి. మొత్తం టోటల్ వెయిట్ ఆఫ్ ద ట్రక్ అండ్ ట్రైలర్ కలిపి మొత్తం అండర్ 80,000 లోపు, 80,000 lbs లోపు ఉండాలన్నమాట. 80,000 lbs లోపు ఉండాలి టోటల్ వెయిట్ ఆఫ్ ద ట్రక్ అండ్ ట్రైలర్ షుడ్ బి. సో మన అండర్ ఉంది కాబట్టి విచ్ ఈస్ గుడ్. సో అంటే ఓన్లీ 2,000, లెట్స్ సే 77,220 ఉంది, దాన్ని 78,000 అనుకోండి రఫ్ అమౌంట్. సో ఓన్లీ 2,000 lbs వెయిట్ లెఫ్ట్ అయి ఉంది. సో అంటే ఆల్మోస్ట్ మనం ఫుల్ ట్రైలర్ వేసుకెళ్తున్నాం అంటే విచ్ ఈజ్ గుడ్. వింటర్ టైమ్స్ లో కానీ గ్యాస్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. దట్స్ వన్ థింగ్. అండ్ యా, సో ఇది చెప్పా కదా, డ్రైవ్ యాక్సిల్ మీద 34,000 ఇస్ ద మించి ఎక్కువ ఉండకూడదు. ఒక 100 పైన ఉంది చూసారా స్టీర్ యాక్సిల్ మీద 180, 200 lbs, 250 ఇట్స్ ఓకే, ఇట్స్ నెగ్లిజిబుల్ అనమాట. అది నాట్ ఏ మేజర్ థింగ్. సో 34 టోటల్ వెయిట్ చూస్తారు అనమాట. 80,000 లోపు ఉండి ఒక 100 అటు ఇటు ఉంటే ఇట్స్ ఓకే. 100 or 200 అటు ఇటు ఉంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అది పాయింట్ వచ్చేసి. సో ఈ 34, ఇది 34, ఇది 12,000 అలా ఉండాలన్నమాట ఈచ్ యాక్సిల్ మీద. టోటల్ వచ్చేసి 80,000 లోపే ఉండాలి. సో ఈ వింటర్స్ లో ఎస్పెషల్లీ అడ్వాంటేజ్ అంటే మరి మీన్ అట్లీస్ట్ 50,000 lbs అలా ఉంటే మనకి సేఫ్ ఉంటుంది అన్నమాట ట్రైలర్. ఆర్ ఎల్స్ ఇట్స్ గోనా బి ఏ ప్రాబ్లం. ఎందుకంటే హెవీ విండ్స్ ఉంటాయి, ఐ మీన్ 120 km/h అలా విండ్స్ ఉన్నప్పుడు తక్కువ వెయిట్ ఉంది అనుకోండి, మనకి ఆ ట్రైలర్ ని స్వింగ్ చేసిద్ది అనమాట. అటు ఇటు చీడ్చి కొడతా ఉండిద్ది అనమాట. మౌంటైన్స్ మీద కానీ ఇలా కొన్ని విండీ ఏరియాస్ ఉంటాయి. సో అక్కడ చాలా జాగ్రత్తగా భయపడుతూ ఉండాలి. సో ఇప్పుడు మనకి హెవీ వెయిట్ ఉంది అనుకోండి, సో వీ డోంట్ హ్యావ్ టు వర్రీ, అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. మరీ ఎక్కువ ఉంటే కనుక వీళ్ళు పుల్ ఇట్ ఓవర్ ఎనీవే. అది రీజన్ వచ్చేసి. సో విచ్ ఈస్ గుడ్. అండ్ ఆల్సో మనకి మైనస్ ఏంటంటే యాజ్ ఎ ఓనర్ ఆపరేటర్ హెవీ వెయిట్ ఉంటే మనకి ఎక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ ఉంటుంది. ఈ మౌంటైన్స్ లో వీటిల్లో చాలా ఎక్కువ అయిపోయింది. అలానే అంత వెయిట్ ఉంటే మనకి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్లస్ ఎస్పెషల్లీ స్నోలో వీటిలో ఉన్నప్పుడు మళ్ళీ ఓవర్ వెయిట్ అలా ఉంటే మళ్ళీ
హిల్స్ మీద వీటి మీద వెళ్తున్నప్పుడు మనకి ట్రాక్షన్ హెవీగా లూజ్ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్. సో దెర్ ఈస్ ప్లస్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్. సో లైక్ దట్ మోస్ట్లీ ఇన్ బిట్వీన్ ఉంటే అరౌండ్ 50,000 అలా ఉంటే విచ్ విల్ బి సేఫ్ అనమాట. మనకి ఫ్యూయల్ బాగుంటుంది అండ్ ఆల్సో ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా అంతా బాగుంటుంది అండ్ ఆల్సో మనకి సేఫ్ గా ఉంటుంది ట్రైలర్ కూడా. దట్స్ వన్ థింగ్. అండ్ బ్యాకప్ చేస్తాడు. విల్ స్టార్ట్ ఇట్ అప్ అండ్ వీఆర్ హెడింగ్ టు టొరంటో అనమాట. సో see you guys. So see you guys on the road. If there is any nice location or something, I'm gonna show it to you guys on the road. Okay na? See you in a second. Okay. సో మనమైతే గోయింగ్ బ్యాక్ టు టొరంటో, జార్జియా నుంచి. అండ్ మనం లాస్ట్ టైం వచ్చిన అదే తీసుకొచ్చా కదా లోడ్, అది అన్లోడింగ్ చేయడం అంతా తీయలేదు. 2 days అంటే 4 deliveries ఉన్నాయి. సో లేట్ అయింది అక్కడ ఒక చోట. సో నథింగ్ స్పెషల్, ఆల్సో సేమ్ ప్లేస్. సో తీయలేదు అనమాట అన్లోడింగ్ చేసేటప్పుడు వీడియోస్ ఏమి. సో జార్జియాని స్టేట్ని తెలుసు కదా, క్యాపిటల్ ఇది సిటీ అట్లాంటా. చాలా బాగుండిద్ది. సమ్మర్స్లో ఎక్కువ సమ్మర్స్ ఉన్న యూఎస్లో మొత్తం ఒక 10 states ఫుల్ వామ్గా ఉండేది. దాంట్లో జార్జియా ఒకటి అనమాట. ఫుల్ సమ్మర్ అంటే లాంగ్ సమ్మర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 8 months 6 to 8 months ఉండిద్ది. సో అందుకే అందరు ఎక్కువ మన వాళ్ళు ఇది ఒక వన్ ఆఫ్ ద ప్లేస్ చూస్ చేసుకోవడానికి, ఎక్కువ పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ ఉండడానికి కూడా. ఆఫ్టర్ టెక్సాస్ ఆబ్వియస్లీ. టెక్సాస్, కాలిఫోర్నియా అయిన తర్వాత ఇది జార్జియా కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ అన్నమాట. సో జార్జియాని పీచ్ స్టేట్ అంటారు. పీచెస్ తెలుసుగా ఆల్మోస్ట్ లైక్ యాపిల్స్ లాగా ఉంటాయి. సో అది పండటానికి ఇది పర్ఫెక్ట్ క్లైమేట్, ఎందుకంటే లాంగ్ సమ్మర్స్ అండ్ సాయిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకే దీన్ని పీచ్ స్టేట్ అంటారు జార్జియాని. అండ్ ఆల్సో ద ఫేమస్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హోమ్ స్టేట్ అనమాట ఇది. సో సివిల్ రైట్స్ మూమెంట్ అప్పుడు అంతా స్పీచెస్ కానీ అంతా ఎక్కువ మోస్ట్ పాపులర్ ఫేమస్ అయింది ఈ స్టేట్ నుంచే. ఆ తర్వాత స్ప్రెడ్ అయ్యాడు మొత్తం వాషింగ్టన్ అంతా, అన్ని స్టేట్స్ కల్లా. సో అతనికి సంబంధించిన మ్యూజియంస్ కానీ అన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ బ్లాక్ హిస్టరీకి ఎక్కువ మ్యూజియంస్లో కానీ ఆ సివిల్ రైట్ మూమెంట్లో వాటికి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి మ్యూజియంస్లో, వీటిల్లో. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టేట్ అండ్ మల్టీకల్చరల్ స్టేట్ అనమాట. బాగా ఆల్ కైండ్స్ ఆఫ్ బ్లాక్స్, మెక్సికన్స్, ఇండియన్స్, వైట్స్ అందరూ ఉండే వన్ ఆఫ్ ద స్టేట్. ఎక్కువ అంత బాగా మిక్స్డ్ పీపుల్ ఉంటారు. సో వెరీ పాపులర్ స్టేట్, జస్ట్ లైక్ టొరంటో లాగా. బాగా అన్ని మిక్స్డ్ కల్చర్ ఎక్కువ ఉంటారు. ఈ మధ్య మన లాస్ట్ 5 years నుంచి టొరంటోలో ఇండియన్స్ పాపులేషన్ ఎక్కువైంది, కానీ కొంచెం డామినెన్స్కి ఎక్కువ ఉంది. బట్ అంతకుముందే చాలా 5 years బ్యాక్ అయితే అన్ని రేసెస్ మిక్స్డ్గా ఉండేది. బట్ లాస్ట్ 5 years నుంచి మనది ఎక్కువ, కొంచెం డామినెన్స్ ఎక్కువ ఉంది టొరంటోలో. బట్ హియర్ యూ కెన్ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ కల్చర్స్, డిఫరెంట్ ఫుడ్, చైనీస్, అన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్ అన్నీ బాగుంటాయి అన్నమాట జార్జియాలో. Look at the beautiful fall colors on the trees. సో చూసారు కదా క్లైమేట్. మార్నింగ్ అంతా ఫుల్ బాగుండిద్ది, ప్లస్ 15-20లో ఉండిద్ది. సో నో ప్రాబ్లం వింటర్స్లో కూడా, డోంట్ హ్యావ్ టు వర్రీ. కాకపోతే ఈవినింగ్స్ అయ్యేటప్పటికి కొంచెం క్లైమేట్ చిల్లీగా అయిపోయింది. ఎంత వెళ్ళినా మ్యాక్సిమం 5 degreesకి వెళ్ళిద్దాం అంతే. అంత మించి అది మ్యాక్స్, ఇంకా అంత మించి ఉండదు. సో మన కామెంట్స్లో చూసా ఇది ఎలా వర్క్ అయ్యింది బ్రో, డిస్పాచింగ్ వీటి అన్నిటి మీద గురించి అడిగారు ఎవరు. సో యాక్చువల్ మన రోల్ ఏంటంటే ఇండిపెండెంట్ కాంట్రాక్ట్స్ అనమాట. మనం ఏ కంపెనీలో అయినా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ ట్రక్ కాబట్టి. సో ఈ కంపెనీ వాళ్ళు నథింగ్ బట్ ఒక కైండ్ ఆఫ్ లైక్ బ్రోకరింగ్ అనమాట.
యాక్చువల్గా యూఎస్ఏకి కెనడాకి మధ్యలో బ్రోకర్స్ లాగా ఉంటారనమాట. సో 1 ప్లేస్ టు 1 ప్లేస్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి అని వాళ్ళు ఆ కంపెనీస్ వాళ్ళు పోస్ట్ చేస్తారు. సో వీళ్ళు పెద్ద కంపెనీస్కి ఏంటంటే ఆల్రెడీ టైడ్ అప్, కొన్ని బ్రోకర్స్ అన్నిటితో కంపెనీస్తో టైఅప్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. సో ఇవి పెద్ద కంపెనీలు కొంచెం చేరటం వలన ఏంటంటే, సో వాళ్ళందరికీ ఒక సర్టెన్ కాంటాక్ట్స్, సర్టెన్ రెప్యుటేషన్ ఉండేది కాబట్టి, సో మనం వీళ్ళతో జాయిన్ అయితే మనకి టైం వేస్ట్ అవ్వకుండా లోడ్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి. అదే చిన్న కంపెనీలో అంటే మనకి ఒక్కొక్కసారి లేట్ అయిపోవచ్చు. లాస్ట్ కంపెనీలో అదే అనమాట. వచ్చినప్పుడు బాగానే ఉంటాయి, బట్ సపోజ్ కొన్నిసార్లు రీసెట్ ఎన్ని చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ డల్ ఉంటాం వల్ల, బికాస్ ఆఫ్ మార్కెట్ ఇది టారిఫ్స్ ఇవన్నీ ఉండటం వల్ల. బిఫోర్ చిన్న కంపెనీస్లో కూడా వర్క్ చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు కొంచెం అన్ని రెప్యూటెడ్గా వీటిలో కొంచెం జాగ్రత్తగా చూస్తున్నారు. ప్లస్ లోడ్స్ కూడా కొన్ని తగ్గిపోయినాయి అనమాట. అన్ని ఎక్కువ ప్రైజులు తెప్పి తక్కువ చేస్తున్నారు అనమాట. ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ లోడ్ కూడా తక్కువ ప్రైస్ పే చేస్తున్నారు. సో అందుకని నేను ఇది చూస్ చేసుకున్న ఈ కంపెనీ. డిఫరెంట్ యాజ్ ఏ డ్రైవర్ కూడా నాకు 4-5 ఆపర్చునిటీస్ వచ్చినాయి పెద్ద కంపెనీస్లో అన్నిట్లో. సో ఇది చూస్ చేసుకునేది కొంచెం బెటర్ ఉంటుందని. లెట్స్ సీ, ఒక 1 year అయితే మనకి కొంచెం ప్రాపర్గా 3 monthsకి ఐడియా వచ్చేసిద్ది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అంత మనకి స్ట్రెస్ కానీ, అంత ఎక్కువ ఫోన్ చేసి డిస్టర్బెన్స్ కానీ అలా ఏం ఉండదు. అంత ట్యాబ్స్లోనే. సో మనకి లోడ్ వచ్చింది, లోడ్ రాగానే మనకి ఈమెయిల్ పంపిస్తారు. సో మనం వచ్చి ట్రైలర్ పిక్ చేసుకుంటాం. ట్రైలర్ పిక్ చేసిన తర్వాత యాజ్ ఆ బ్రోకర్స్ ఏం చేస్తారు, మధ్యలో మన కంపెనీకిను ఇంకో వేరే బ్రోకర్స్కి లింక్ ఉంటుందని చెప్పి కదా, వాళ్ళు మన లోడ్ని బోర్డర్ దగ్గర క్లియర్ చేస్తారు. క్లియర్ చేసి ఒక మనకి మేనిఫెస్ట్ లాంటిది ఒకటి పంపిస్తారు. ఆ మేనిఫెస్ట్ మనం ప్రింట్అవుట్ తీసుకుని వీ హ్యావ్ టు గో టు ద బోర్డర్. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఏంటి, యాక్చువల్గా సింగిల్ లోడ్ కాకుండా మనం 4 loads ఉన్నాయి మన దగ్గర. సో 3 loads క్లియర్ చేశారు. ఒక సింగిల్ లోడ్ వేరే బోర్డర్ క్లియర్ చేశారు పొరపాటున. అందుకని చెప్పి నిన్న 2 days లేట్ అయింది. యాక్చువల్గా అది 1.5 days నిన్న 2 deliveries అయిపోయి ఇది కూడా పికప్ చేసేసుకోవాలి. బట్ 1 day మనకి వేస్ట్ అయింది. ఎందుకంటే సో అది లేట్ అవ్వటం వల్ల అంత లేట్ అయ్యి వచ్చి నిన్న మధ్యాహ్నానికి రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు లేట్గా వచ్చారు, మీరు లేట్ ఫీజు ఎన్ని పే చేయాలన్నారు. సపోజ్ ఈ లేట్ ఫీజులు ఎన్ని అంతా కంపెనీకే పడతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ బ్రోకర్ చేసిన మిస్టేక్ వల్ల, అది మనం చేసిన మిస్టేక్ కాదు. అందుకని మనకేం పడదన్నమాట. ఇన్ కేస్ పడకుండా ఉండాలి అంటే, ఇన్ కేస్ మనదేమో లేట్ అయింది కొన్ని వెదర్ వల్ల కానీ, సపోజ్ రోడ్ మీద ట్రాఫిక్ వల్ల ఏమైనా లేట్ అనుకో, ముందుగానే మనం ఇన్ఫార్మ్ చేసేస్తే మన కంపెనీకి, సో దే విల్ లెట్ దెమ్ నో, ఓకే ఇది రీజన్, వేరే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి వేరే డే, లేకపోతే ఆ డేలోనే ఇంకో డిఫరెంట్ టైమింగ్స్కి మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. కొన్ని స్పెసిఫిక్గా షిప్మెంట్స్కి ఖచ్చితంగా టైంకి వెళ్ళాలని ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద లోడ్ బట్టి. అన్ని షిప్మెంట్స్కి అలా ఉంటాయని కాదు. మ్యాక్సిమం ఈ డ్రై లోడ్స్ అన్నిటికీ 9 to మార్నింగ్ 8 నుంచి డిపెండ్స్ అపాన్ స్టేట్స్ బట్టి అలా వర్క్ అవుతాయి. కొన్ని స్టేట్స్లో 7కి ఓపెన్ చేస్తారు, కొన్ని స్టేట్స్లో 8కి ఓపెన్ చేస్తారు, 3కి క్లోజ్ చేస్తారు, కొన్ని 5 దాకా ఉంటాయి, కొన్ని 7 దాకా ఉంటాయి. డిపెండ్స్ అపాన్ స్టేట్. అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో మనకి టొరంటో నుంచి ఇప్పుడు జార్జియా అనుకో 1.5 day, అంటే ఆల్మోస్ట్ 1500 kilometers, 1.5 day పట్టింది. సో రీచ్ అవ్వగానే క్యాలిక్యులేట్ ఎప్పుడు రీచ్ అవుతాం ఏంటి అని చెప్పి అంత లెక్కలు వేసుకొని చేస్తారు. అది వెదర్ వల్ల కానీ, లేకపోతే ఇలా మిస్టేక్స్ వల్ల కానీ, దీనివల్ల అయినా లేట్ అవ్వచ్చు. లేట్ అయినప్పుడు కొన్ని ఈ లాస్ట్ టైం తీసుకెళ్ళింది ఇంపార్టెంట్ లోడ్ కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు లేట్గా వస్తే కనుక ఫీజ్ ఎంత $200, $300 ఇలా ఫీజ్ పే చేయాలి అని కండిషన్ పెడతారు. అది మనకి సంబంధం లేదు. అది మన వల్ల లేట్ అయితే జస్ట్ కంపెనీకి వాట్ ఎవర్ ద రీజన్, మనకి ఒంట్లో బాగాలేదో ఏదో ఒకటి అయిపోయి చెప్పామనుకోండి, వాళ్ళు షెడ్యూల్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో నో ప్రాబ్లం, మనకి ఏమీ ఫీజ్ పడదు మోస్ట్ ఆఫ్ ద టైం. మన నెగ్లిజెన్స్ వల్ల కావాలని ఏమన్నా అయితే అప్పుడు మనకి ఏమన్నా ఛార్జ్ చేస్తారు. అన్లెస్ ఆర్ దెన్ మనకి ఏమీ ఛార్జెస్ కానీ ఏమి ఉండదు. సో ఇది కంప్లీట్లీ వాళ్ళ మిస్టేక్ కాబట్టి మన మీద ఏం పడలేదు. కెనడాలో న్యూ ఇమిగ్రేషన్ ప్లాన్ రిలీజ్ చేశారు ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025, 2026, 2027
ఫుల్ డీటెయిల్డ్గా ఇవ్వలేదు కానీ బట్ ఓవరాల్ ప్లాన్ ఇచ్చారు. ఆఫ్ ఈ 27 ఆల్మోస్ట్ 4 lakhs వీసాస్ అయితే చేస్తామని చెప్పారు. బట్ అవుట్ సైడ్ నుంచి వచ్చే వీసాస్ చాలా తక్కువ. ఐ మీన్ ఓన్లీ 40% or 50% అంతే చూస్తామన్నారు. మోస్ట్ ఆఫ్ ద ఇన్ హౌస్ అంటే ఆల్రెడీ కెనడాలో ఉంటారు కదా, స్టూడెంట్కి వచ్చిన వాళ్ళు ఆర్ వర్క్ పర్మిట్ మీద ఉన్న వాళ్ళనే పిఆర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో బేసిక్గా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ వీళ్ళు కెనడాలో ప్రస్తుతం ఇమిగ్రేషన్ వాళ్ళు చూస్తున్న జాబ్స్ ఏంటంటే ప్రీ మెడికల్ సైన్సెస్, సపోజ్ నర్సెస్ ఆర్ డాక్టర్స్, ఇటువైపు ఈ కేటగిరీకి సంబంధించిన డెంటల్ ఆర్ ఇటువైపు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఎక్కువ. అండ్ లేబర్ జాబ్స్ లైక్ ఐ మీన్ స్కిల్ జాబ్స్ అనమాట, మోస్ట్లీ స్కిల్ జాబ్స్ అండ్ హౌసింగ్ సంబంధించిన లేబర్, ఈ స్పేసెస్లో ఎక్కువ చూస్తున్నారు. ఐ మీన్ వర్క్ ఫోర్స్ గురించి. సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఆర్ దానికి సంబంధించి ఎడ్యుకేషన్కి వచ్చే వాళ్ళు బెనిఫిషియల్ అవుతారు. ఐ మీన్ అదర్ దాన్ దట్ రొటీన్గా వచ్చే వాళ్ళు ఏంటంటే ఎందుకంటే స్కోర్స్ అన్నీ పెంచేశారు ఇప్పుడు. దట్ ఈస్ ద ప్రాబ్లం ఎక్స్ప్రెస్ ఎంట్రీలో. సో బేసిక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈ బ్యాక్గ్రౌండ్ మీద నుంచి వచ్చే వాళ్ళు అంటే వాళ్ళకి రావట్లేదని అలా చెప్పట్లేదు. బట్ ఇట్ విల్ బి టఫ్ ఫర్ దెమ్ ఎందుకంటే స్కోర్స్ అయి ఉన్నాయి కాబట్టి. ఇఫ్ యూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఐ మీన్ వర్క్ ఎక్స్పీరియన్స్ బ్యాక్ హోమ్లో ఉండి తర్వాత మాస్టర్ చేయడానికి వచ్చి అలా ఐలెట్స్లో కూడా మంచిగా క్రాక్ చేయగలను, ఐ మీన్ ఆల్ 8s ఆల్ 9s అలా క్రాక్ చేయగలను బ్యాండ్స్ అనుకుంటే ఈ స్కోర్తో ఓకే రావచ్చు. బట్ దట్ ఈస్ ద ప్లాన్. ఆర్ఎల్స్ ఇంటర్ అయిపోగానే రావాలనుకున్నా కానీ రావచ్చు. బట్ ప్లాన్స్ ఏంటంటే వాళ్ళకు ఎక్కువ చూస్తుంది చెప్పా కదా, ప్రీ మెడికల్ సైన్సెస్ సచెస్ లైక్ నర్సెస్ ఆర్ డాక్టర్ సంబంధించిన ఐ మీన్ బైపీసీ డిపార్ట్మెంట్ తెలుసు కదా అటువైపు. అండ్ ట్రేడ్స్, మెయిన్గా ట్రేడ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే దట్స్ వేర్ దేర్ వాంట్ టు ఇంప్రూవ్. అక్కడే ల్యాక్ అయినట్టు హౌసింగ్లో వీటన్నింటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఆ ఫీల్డ్లో ఉన్న వాటిని సచెస్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్, ఇవన్నీ కోర్సెస్ మీద వచ్చేవాళ్ళు మీకు కొడితే తెలిసింది కెనడా స్కిల్డ్ ట్రేడ్స్ అని కొడితే వచ్చింది. బట్ ట్రక్కింగ్ అయితే నాట్ మచ్. ఐ మీన్ ప్రస్తుతానికైతే ఎక్కువ బయట సైడ్ నుంచి అయితే ఏమీ కొత్త ప్లాన్లో ఏమి ఇంక్లూడ్ చేయలేదు. అంతకుముందు ఓల్డ్ ప్లాన్స్లో ఉండేవి, బట్ దెర్ ఈజ్ నో కరెంట్ ప్లాన్స్ ఫర్ ట్రక్కర్స్. సో ప్రీవియస్ వీడియోస్లో మెన్షన్ చేశాయి కదా అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అని. మొత్తానికైతే షట్ డౌన్ అయితే కంప్లీట్ చేశారు ఆఫ్టర్ 43 days. తర్వాత డెమోక్రాట్స్ అండ్ రిపబ్లిక్స్ మధ్య గొడవలు అన్నీ ప్రస్తుతానికి డ్రా మ్యాచ్ అయిన లాగైంది. సో ఎవరు ఎక్కువ గెలవలేదు. మెజారిటీ చెప్పాలంటే ట్రంపే ఒక స్టెప్ అహెడ్ ఉన్నారని చెప్పటమే. ఎందుకంటే మెయిన్ ట్రంప్ ఆపాలనుకున్నది వాటిల్లో ఒబామా కేర్, అది దాంట్లో ఎక్కువ కేర్ ఉండి ఐ మీన్ పాలసీలో పీపుల్కి ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటాయి అన్నమాట హెల్త్కి సంబంధించిన పాలసీస్. సో అది ఆపాలి. సో అది అందరికీ ఇచ్చేయటం వలన కొత్తగా వచ్చిన ఇమిగ్రెంట్స్కి వీటికి అందరికి ఇచ్చిన తర్వాత ఫెడరల్ ఫండింగ్ అంతా ఎక్కువ దెబ్బతింటుంది. అండ్ ఆల్సో ఓట్ బ్యాంక్ అంతా ఎక్కువ డెమోక్రాట్స్కి ఎక్కువ వెళ్ళిపోతుంది. అది ఆపేసేయాలని మెయిన్ ట్రంప్ది. అది అయితే సక్సెస్ అయ్యాడు ప్రస్తుతానికి. మళ్ళీ ఫెడరల్ డెడ్ లైన్ ఉంటుంది జనవరి ఎండింగ్కి అలా. సో దాంట్లో మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ కాంగ్రెస్లో వీటిలో. ఇది కామన్. నెక్స్ట్ ఇయర్ కూడా ట్రంప్ ఉన్న ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడల్లా ఇది కాంగ్రెస్లో గొడవ అయ్యిద్ది. అటు ఇటు చేసి ఏదో ఒక 40 days ఇలా నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ ఇలా ట్రంప్ ఉన్న నెక్స్ట్ 3 years. సో ఇట్స్ గోనా బీ ఏ కామన్ థింగ్ అనమాట షట్ డౌన్ అవ్వటం. ఎందుకంటే ఆ షట్ డౌన్ అవ్వగానే వెటరన్స్, ఫార్మింగ్లో ఉన్నవాళ్ళు అండ్ ఈ ఫెడరల్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ సఫర్ అవుతారు. అండ్ బిజినెస్ కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సిన అన్నీ కూడా చాలా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. కంట్రీకి రావాల్సిన బిజినెస్ కూడా. సో పీపుల్ విల్ సఫర్. బట్ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, పొలిటీషియన్స్ అయితే ట్రంప్ అయితే ఒబామా కేర్ని అయితే రానీయడు. ఎందుకంటే
అది రావటం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఐ మీన్ ఈ ఇమిగ్రెంట్స్కి ఎవరికైతే ఫ్రీగా హెల్త్ కేర్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాడో వాళ్ళందరూ బెనిఫిషియరీ అయ్యి మళ్ళీ డెమోక్రాట్స్కి ఓటింగ్ ఎక్కువ పడిపోయిద్ది. సో అలాంటి ఎక్కువ డెమోక్రాట్స్కి ఫేవర్గా ఉన్న పాలసీస్ని వీడు క్యాన్సిల్ చేయాలి అని చేస్తున్నాడు. మెయిన్ అది గోల్ ట్రంప్ది. వాళ్ళేమో ఆ పాలసీస్ పెట్టుకునే గవర్నమెంట్లోకి పవర్లోకి రావాలి. బికాస్ దట్ ఈస్ ఎ గుడ్ పాలసీ. అది వేరే వాళ్ళకి ఐ మీన్ బ్యాడ్ ఏం జరగదు కాబట్టి ఐ మీన్ కొత్తగా వచ్చిన వాళ్ళైనా వాళ్ళు దానివల్ల బెనిఫిట్ అవుతారు బేసిక్గా హెల్త్ కేర్ ఆ పాలసీ వల్ల. ట్రంప్ ఏమో అలా ఎందుకు దే హ్యావ్ టు ఎర్న్ ద పాలసీ, అందరికి ఎలా ఇస్తాం అలా అని వీడుకోవాలి. సో ఈ బేసిక్గా ఏంటంటే ఈ టారిఫ్ల వల్ల దీనివల్ల ఇన్సూరెన్స్ కాస్ట్ పెంచడం వల్ల సో నార్మల్ బిలో ద లైన్ ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ పాలసీస్కి ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళే సఫర్ అవుతారు ఎండ్ ఆఫ్ ద డే. అది ఆలోచించకుండా ఒబామా కేర్ ఇది పెట్టడం వల్ల వాళ్ళు డెమోక్రట్స్ ఎవ్రీ ఇయర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే మేమే కదా పెట్టింది ఆ పాలసీ అని చెప్పి వాళ్ళు దానివల్ల బెనిఫిషియల్ ఎక్కువ అవుతున్నారు. అందుకని అది మొత్తానికి తీసేద్దాం, వాటిలో బేసిక్కి మాత్రం ఉంచేసి ఎక్కువ ప్రీమియం ఉన్నాయి తీసేద్దామని ట్రంప్. సో తనకి ఎడ్జ్ ఉండిద్దని ఎలక్షన్స్లో వీటిల్లో నెక్స్ట్ టైం తను పోటీ చేయకపోయినా కానీ అట్లీస్ట్ రిపబ్లికన్ పార్టీకి ఎడ్జ్ ఉండిద్దని. దట్స్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ USA. See you guys in a new video. Until then, see you. Bye bye.